కథానాయిక అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ మూవీ గీతాంజలి. ఇది వచ్చిన 10 ఏళ్లకే ఆమె తన కెరియర్లో 50వ చిత్రంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీని చేస్తుంది. గీతాంజలి నిర్మాతలే దీన్ని కూడా నిర్మిస్తున్నారు. శుక్రవారం జరిగిన టీజర్ లాంచ్ వేడుకకు ప్రముఖ దర్శకులు గోపీచంద్ మాలినేని, బాబీ, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. హీరో శ్రీవిష్ణు గీతాంజలి మళ్ళీ వచ్చిన టీజర్ని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. తన సామాజవర్గంన చిత్రానికి రచన చేసిన భాను, నందు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారని చెప్పారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీతో కొరియోగ్రాఫర్ తుర్లపాటి శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బద్రీ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసిన తాను తర్వాత అమెరికా వెళ్లారని, కోనా వెంకట్ తనను తిరిగి సినిమాల్లోకి తీసుకొచ్చారని దర్శకుడు శివ తెలిపారు. శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్ బుష్ చిత్రం విడుదల కాబోతున్న మార్చి 22నే గీతాంజలి మళ్ళీ వచ్చింది రిలీజ్ అవుతుందని కోనా వెంకట్ చెప్పారు. తన కెరియర్లో గీతాంజలి మళ్ళీ వచ్చిందికి ప్రత్యేక స్థానం ఉంటుందని, ఇది తనకి 50వ చిత్రం కావడం ఆనందంగా ఉందని అంజలి తెలిపింది. అయితే ఊరి చివర పాడుబడిన భవంతి, అందులోనే దెయ్యం కుటుంబం నివసించడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాతబడిపోయింది. నిజానికి హారర్ కామెడీ చిత్రాల స్థానంలో అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీస్ వస్తున్నాయి. అలా వచ్చిన విరూపాక్ష, మసుదా వంటివి చక్కని విజయాన్ని అందుకున్నాయి. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి.